హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు మే 1 తేదీనే జమ అవుతాయా? కావా? క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికి సంబంధించి ఏప్రిల్ నెల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయండి. సో, జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ బిల్ నంబర్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి యొక్క పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్య గమనిక ఏమిటంటే, ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్‌ను నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం. సో, చాలామంది పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతూ ఉన్నారు. సో, వారి కోసం అండి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయినట్లయితే మీ మొబైల్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి నిధి పోర్టల్ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్‌లో నిధి అని టైప్ చేయండి. అక్కడ నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనైతే కనిపిస్తుంది. మొదటి వెబ్‌సైట్ పేజ్. ఆ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనైతే చూపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లా. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో కనిపిస్తున్న ఒక బాక్స్‌లో 3 రోస్ అయితే ఉన్నాయి. దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మన యొక్క యూజర్ ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలండి. యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మన యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో ఇక్కడ మనకు ఇంకోటి డైరెక్ట్ లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా ఈ లింక్ మీద క్లిక్ చేసినా కూడా ఈ విధంగా సైన్ ఇన్ అయితే అడుగుతుంది. ఎలా మనం లాగిన్ అయినా సరే ఫైనల్‌గా మనం చేరుకునే దశ అయితే ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ మన డాష్‌బోర్డ్‌లో అయితే ఉంటుంది. అక్కడ పే స్లిప్ అనే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా రీసెంట్ పే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ రీసెంట్ పే డీటెయిల్స్‌లో మనకు ఏప్రిల్ 2026కు సంబంధించినటువంటి ఆహ్, పే స్లిప్ కావాలి కాబట్టి సో, అక్కడ క్లిక్ చేస్తే వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉద్యోగులకి ఓపెన్ అవుతుంది. అలాగే పెన్షనర్స్ కూడా వారి యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే వారి కోసం అయితే తెలియజేయడం జరిగింది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా డిడక్షన్స్ అంటే కోతల పరిశీలన. ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాధ్యాయులందరూ తమ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉంటే సంబంధిత డీడీఓ, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకి కూడా పే స్లిప్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షన్ పే స్లిప్ జనరేషన్. ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనిఖీ. పెన్షనర్లు తమ పే స్లిప్‌లను ఏప్రిల్ 28వ తేదీన సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్స్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ ఏప్రిల్ 28న మీ యొక్క పెన్షన్ పే స్లిప్ జనరేట్ కాకపోతే అంటే నిన్నటిలోపు ఎవరికైతే జనరేట్ కాలేదో దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమేనని భావించాల్సి ఉంటుంది. అంటే ఇదే మెయిన్ ముఖ్యంగా ఈ ప్రాబ్లమే ఉండొచ్చు ఆల్మోస్ట్. ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఈ ఇటువంటి వారు ఎవరికైతే పే స్లిప్ జనరేట్ కాలేదో అటువంటి వారు తక్షణమే తమ సంబంధిత జిల్లా లేదా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని, సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలి. వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించి లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పెన్షన్ పునరుద్ధరణ. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే నెల నుంచైనా, వచ్చే నెల నుంచైనా పెన్షన్ అనే చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంటుంది. కావున పెన్షనర్స్ అందరూ కూడా 28వ తేదీన అంటే నిన్నటిలోపు ఎవరికైతే జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే పేస్లిప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. సో, కొన్ని బిల్స్ ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. చాలా వరకు బిల్స్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్స్ అన్నీ రేపటిలోగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి అనైతే తెలుస్తోంది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు నిధుల విడుదల కోసం వేచి ఉంది అని అర్థము. అంటే సంబంధిత ట్రెజరీ అధికారి ఆమోదం పూర్తయింది అని అర్థమనమాట. బిల్ నాట్ అప్రూవ్డ్ అంటే బిల్ ఇంకా ఆమోదించబడలేదు లేదా ప్రాసెసింగ్‌లో ఉంది అని అర్థము. ఏదైతే సంబంధిత కార్యాలయ అధికారి ఇంకా దీన్ని ఆమోదించలేదు అని అర్థము. ఆమోదం అంచనా. సో, బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్న బిల్స్ మరొకటి లేదా 2 పని దినాల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కైతే తదుపరి దశకు చేరుకుంటాయి. ఇక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మే 1 తేదీన జీతాలు జమ అవుతాయా లేదా స్పష్టత ఏముంది అనైతే అడుగుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ మే మొదటి రోజైనటువంటి మే 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయా అనే విషయంలో ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు, పెన్షన్‌లు వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే మే 1న మజ్దూర్ దినోత్సవం అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో అది ప్రభుత్వ సెలవు దినంగా అయితే ఉంది. ఈ నేపథ్యంలో మే 1న జీతాలు జమ అవుతాయా లేదా అనేది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సెలవు దినం వచ్చినా కూడా ప్రభుత్వం ముందస్తుగా జీతాలు విడుదల చేసిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అనేది వెలువడలేదు. ఇంకా బ్యాంకులు కూడా ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా మూత పడే అవకాశం ఉంది. అంటే జీతాలు విడుదల చేసినా అవి ఉద్యోగుల ఖాతాల్లో రిఫ్లెక్ట్ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం జీతాల బిల్లులు ప్రాసెస్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జమ కావడంలో వాయిదా పడే పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి అంటే, ఆర్థిక శాఖ నుంచి వచ్చిన స్పష్టమైన ఆహ్, ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన, అధికారిక సమాచారం లేకపోవడం వల్ల ఉద్యోగ పెన్షనర్లలో ఆందోళన నెలకొంది. అంటే మే 1 తేదీన సెలవు రోజు కావడంతో జీతాల జమ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. పలు సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల సూచన. ప్రభుత్వం లేదా ఆర్థిక శాఖ నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు నిరీక్షించాల్సిన అవసరం ఉంది. అంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే వాటిని తెలుసుకోవడానికి మీ యొక్క సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఆహ్, వ్యక్తిగత లాగిన్ ద్వారా మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. రేపటి రోజున మే 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు మోస్ట్‌లీ జమ కాకపోవచ్చని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.